మతం పేరు మీద కులం పేరు మీద పనికిమాలిన రాజకీయాలు ఒక్కటంటే ఒకటి పనికొచ్చే రాజకీయం కాదు. పనికిమాలిన మాటలు, పనికిమాలిన రాజకీయాలు. ఎవరే బట్టలు వేసుకోవాలి, ఎవరేం తినాలి, ఏ దేవునికి మొక్కాలి, ఏ దేవుడు చెప్పిండు కొట్లాడుకోమని ఆయన పేరు మీద? మా దేవుడు గొప్పనా, మీ దేవుడు గొప్పనా? ఇంకా 80 ఏళ్ళ తర్వాత కూడానా? నీళ్లు లేవురా నాయన, ఇల్లు లేవురా నాయన అని పేదవాళ్ళు ఏడుస్తుంటే, కరెంటు లేదురా అయ్యా అని చెప్పి మొత్తుకుంటుంటే గవే వద్దు. కులం పేరు మీద, మతం పేరు మీద పంచాయతీ పెట్టుకోవాలి, కొట్టుకోవాలి, తెల్లారులేస్తే గుద్దుకోవాలి, అందులో చలిమంటలు కొంతమంది కాసుకోవాలి, కేంద్రంలో కూర్చోవాలి, రాష్ట్రంలో కూర్చోవాలి. దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే ముందు ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న పార్టీకి ఏ పాత్ర లేదు భారతదేశ స్వాతంత్రంలో. ఇవాళ వాళ్ళు కేంద్రంలో మనకు దేశభక్తి పాఠాలు చెప్తారు. ఇక రాష్ట్రంలో అయితే మీకు తెలుసు నాకంటే బాగా, తెలంగాణ ఉద్యమంలో మనకు వ్యతిరేకంగా పనిచేసిన ఒక విధవ ఇవాళ వాడు ముఖ్యమంత్రి. బాధ అనిపిస్తుంది. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ టుడే. ఏం ప్రేమ ఉంటుంది ఆయనకి తెలంగాణ మీద? ఉంటుందా? జై తెలంగాణ అనడానికి ఆయనకి చెయ్యి వస్తలేదు, నోరు వస్తలేదు. ఆయనకి ప్రేమ ఉంటుందా తెలంగాణ మీద? గట్లాంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వ అధినేతలు అవుతున్నారు. ఎందుకు? ఎందుకంటే రాజకీయ నాయకుల్లో ఉండే ఒక భావదారిద్ర్యం ఒకవైపు, ప్రజల్లో ఉండే ఎకనామిక్ బ్యాంక్రప్సీ ఇంకోవైపు. ఈజీగా ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలనలు ఇవాళ బాధపడుతూ ఉన్నారు అందరూ. అయ్యో కేసీఆర్ గారు లేకపోతే ఎక్కడ పోయినా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఉంటే 24 గంటల కరెంట్ ఉంటుండే, కేసీఆర్ ఉంటే నీళ్లు మంచిగా అందుతుండే, కేసీఆర్ ఉంటే రైతు బంధు పడుతుండే. కరెక్టే కానీ మరి ఓటేసే ముందు ఆలోచించాలి కదా. ప్రజాస్వామ్యంలో అది మర్చిపోతే ఎట్లా? మంచి వాళ్ళను వదులుకొని దేశమంతా వదిలించుకున్న దరిద్రాన్ని నెత్తిన పెట్టుకొని సమస్యలన్నీ మరి అట్లాగే ఉన్నాయి లేదా ఇంకా పెరుగుతున్నాయి అంటే బాధ అనిపిస్తున్నది. ఇప్పుడు నిన్న మా ఆడబిడ్డలందరూ పోయి అంబేద్కర్ దగ్గర ధర్నా చేసిండ్రు. ఎందుకు? తులం బంగారం ఇస్తా అన్నవాడు నన్ను గెలిపించండి, కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద పేద ఆడబిడ్డలకు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. మీదికెళ్ళి 1,00,000 మాత్రమే కాదు, మీదికెళ్ళి తులం బంగారం అని చెప్పినోడు ఇలా ఉన్నదే కూడా కొట్టిండు. హైకోర్టులో కౌంటర్ వేయడానికి టైం లేదట ముఖ్యమంత్రి గారికి. ప్రభుత్వానికి పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ళు కేసీఆర్ గారు ఎన్ని చేసిండండి? 15 లక్షల పెళ్లిళ్ళు చేసిండు కేసీఆర్ గారు. 14 లక్షల మంది ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. ఎందుకోసం ఇచ్చిండు? పేదింటి ఆడబిడ్డలకు బాల్య వివాహాలు కావద్దు, 18 ఏళ్ళు నిండిన తర్వాతనే పెళ్లిళ్ళు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి గౌరవంగా అత్తగారింటికి పోవాలి, అక్కడ పోయి మళ్ళీ అవస్థలు పడకూడదు అని చెప్పి ఒక అద్భుతమైన కార్యక్రమం తెచ్చి 15 లక్షలు. మనం ఎలక్షన్లో ఓట్ల కోసం చెప్పలేదు మాట, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదు కళ్యాణ లక్ష్మి గురించి ఒక్క మాట కూడా. కానీ కేసీఆర్ గారు ఒక తాండాలో, అదేం తాండా అక్క పేరు, నీలబండ తాండా పోయినప్పుడు అక్కడ పల్లె నిద్ర చేసిండు. అంటే ఒక నాయకుడికి ఎంత ఆలోచన ఉంటే ఎట్లాంటివి వస్తాయంటే పథకాలు ఆయన మనసులోంచి ఎట్లా వస్తాయంటే ఇట్లా వస్తాయి. ఒక గిరిజన కుటుంబం ఆ రోజు ఆ తాండాలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చి ఓ తండ్రి వలవల ఏడుస్తూ, అన్న నా ఇల్లు కాలిపోయింది, అలా నేను నా బిడ్డ పెళ్లి కోసం దాచుకున్న ₹60,000 కాలిపోయినాయి, ఏం చేయాలి ఇప్పుడు, ఎట్లా బతకాలి అని చెప్పి ఏడిస్తే కేసీఆర్ గారు ఓదార్చి ఆపి, లేదు తమ్ముడు భయపడకు నేనున్నా అని చెప్పి ఆ పాప పెళ్లి చేసింది. అది వేరే సంగతి. కానీ ఆయన మనసులో అది నిలిచిపోయి ఇట్లా పేదింటి పిల్లలు పెళ్లిళ్ళ కోసం ఎంతమంది కష్టపడుతుండొచ్చు, ఎంతమంది అవస్థపడుతుండొచ్చు అని ఆలోచించి ఎలక్షన్లో పెట్టలే, మేనిఫెస్టోలో పెట్టలే, ఓట్ల కోసం కార్డులు వంచలే, ఓట్ల కోసం చిల్లర డైలాగులు చెప్పకపోయినా ప్రభుత్వంలో ఉన్న నాయకుడికి మనస్సుంటే పథకాలు పుట్టుకొస్తాయి. అట్లనే పుట్టుకొచ్చింది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఓ రోజు కేసీఆర్ గారు తన పొలం కాడికి పోతుంటే అక్కడ మధ్యలో ఒక ఊరిలో, లక్ష్మాపురం అనే ఊరిలో రైతులందరూ కలిసి కారు ఆపితే ఆగిండు. ఏందమ్మా అంటే ఏదో దరఖాస్తు ఏదో పట్టుకొని ఇస్తున్నారు. చదవరాదు దరఖాస్తు అని అడిగిండు కేసీఆర్ గారు. చదువుతుంటే వాళ్ళకి చదువు వస్తలేదు, ఎందుకంటే కళ్ళు కనబడతలేవు. ఒక అండ్లకేలు పుట్టింది కంటి వెలుగు. 4 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయించిండు కేసీఆర్ గారు. ఎందుకంటే ఈ ఊర్లోకి పెద్ద మనుషులు ఇట్లా అవస్థపడుతున్నారంటే ఎంతమంది ఎట్లా అవస్థపడుతున్నారో ఆలోచించి ఊరూరికి క్యాంపులు పెట్టి 4 కోట్ల మందికి స్క్రీనింగ్. ఇదేం చెప్పలేదు కదా మనం కంటి వెలుగు కూడా. అంటే నాయకుడికి మనసు ఉంటే పథకాలు వస్తాయి, అట్లాగే నాయకుడికి మనసు ఉంటే కరెంటు వస్తుంది. 65 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంతకుముందు పరిపాలించిన వాళ్ళు కరెంట్ ఇవ్వలేదు తెలంగాణలో. కానీ కేసీఆర్ గారు వచ్చినాక 6 నెలలకు ఏం మ్యాజిక్ జరిగింది మరి? 24 గంటల కరెంటు వచ్చిందా లేదా? జనరేటర్లు మాయమైనాయి, ఇన్వర్టర్లు మాయమైనాయి, వచ్చింది తెలంగాణలో. ఒక అద్భుతం జరిగింది. నీళ్ళు వచ్చినాయా లేదా ఇంటింటికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత? ప్రతి ఎకరా బీడు భూమికి కూడా నీళ్లు తెచ్చినాడు కేసీఆర్. అంటే ఒక నాయకుడికి మనస్సు ఉంటే, నాయకుడికి కమిట్మెంట్ ఉంటే అద్భుతాలు చేయొచ్చు. మరి 10 ఏళ్లలోనే కేసీఆర్ గారు ఇన్ని అద్భుతాలు చేస్తే, ఒక పార్టీ ఏమో 60 ఏళ్ళు పరిపాలించింది దేశాన్ని, ఏం ఉద్ధరించినారయ్యా అంటే
మా తాతలు నేతులు తాగారు, మా మూతుల వాసన చూడండి, అంతే. ఏమీ లేదు చేసింది. ఇంకా ఊర్లలో రోడ్లు లేవు, ఇంకా దేశంలో కరెంటు లేదు, ఇంకా నీళ్లు లేవు, కన్నీళ్ళు లేదు తప్ప ఏమీ లేదు. ఏందయ్యా అంటే మేమేదో చేసినాం, ఇంకా పాతకాలం కథలు చెప్పుకుని బతకడమే. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఎక్కడో మిస్ అయ్యాం మనం, ఎక్కడో శృతి తప్పింది, లయ తప్పింది, దేశం పోవాల్సిన పద్ధతిలో ముందుకు పోలేదు. అందుకే మనందరం కూడా కేసీఆర్ గారు 10 ఏళ్లలోనే ఒక చిన్న రాష్ట్రంలో భారతదేశంలో ఇన్ని అద్భుతాలు చేయగలిగితే ఇట్లాంటి పని మనం ఎందుకు చేయకూడదు, ఇంకా 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 ఎందుకు విస్తరించకూడదన్న ఆలోచనతో మనం భారత రాష్ట్ర సమితిని పెట్టుకొని ముందుకు పోయే ప్రయత్నం చేసినాం. సరే, కాలం కలిసి రాలేదు, ఎన్నికల్లో ఓడిపోయినాం, ఇవాళ ఓడిపోయి ఉండొచ్చు కాక, కానీ దేశం పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, జాతి నిర్మాణంలో భాగం పంచుకోవాలనుకునే వాళ్ళు, జాతీయ భావనతో పనిచేసేవాళ్ళు ఆలోచించాల్సింది ఏంటి? ఆలోచించాల్సింది ఖచ్చితంగా నా దేశం ఎట్లా బాగుండాలి, అందులో నా రాష్ట్రం ఎట్లా పాత్ర పోషించాలి, ఎట్లా పని చేయాలి, ఎట్లా పని జరగాలి ఆలోచించాలి. ఎంత భావదారిద్ర్యం అంటే ఇవాళ రాజకీయాల్లో కేంద్రంలో ఉన్న పార్టీ బీజేపీ వాళ్ళు మాట్లాడతారు డబల్ ఇంజన్ అట. ఏం డబల్ ఇంజన్? దేనికి డబల్ ఇంజన్? డబల్ ఇంజన్ ఉంటేనే అభివృద్ధి. ఎక్కడ డబల్ ఇంజన్ అభివృద్ధి? తెలంగాణ కంటే ఒక తెలంగాణలోని సింగిల్ ఇంజనే మీ డబుల్ ఇంజన్ కంటే ఎక్కువ మూత మోగించలేదా? అద్భుతాలు చేయలేదా? ఒక్క రాష్ట్రం చూపెడతావా నీ డబుల్ ఇంజన్ రాష్ట్రం మాకంటే మెరుగ్గా పనిచేసింది? చూపెట్టు. అయినా ఉండాల్సింది కేంద్రంలో ఉండే పాలకులకు డబుల్ ఇంజన్ కాదు కదా విధానం. 28 ఇంజన్లు ఉన్నాయి దేశంలో, 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 ఇంజన్లు ఎక్కడికక్కడ గట్టిగా ఛార్జ్ అయ్యి గట్టిగా ఉరికితే, ఒక ఇంజన్ ఇంకో ఇంజన్తో పోటీ పడి ఉరికితే అప్పుడు దేశం ఉరుకుతుంది. కానీ డబుల్ ఇంజన్, ఇక్కడ కేసీఆర్ ఉంటే మేము సపోర్ట్ చేయం, మా ఖిలాఫ్ ఉంటే మేము కేసులు పెడతాం, మా ఖిలాఫ్ ఉంటే జైళ్ళలో పెడతాం, మా ఖిలాఫ్ ఉంటే సతాయిస్తాం, దేశం ఎక్కడైనా పోని, రాష్ట్రం గంగలో పోని, మీరు అడిగింది ఇయ్యం. నేను అడుగుతున్నా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని, హైదరాబాద్ మెట్రో మీరు పర్మిషన్ ఇయ్యరు. మేము ప్రభుత్వం ఉన్నప్పుడు 2021లో పోయి అడిగినాం, అయ్యా మా లక్డికాపూర్ నుంచి BHEL దాకా పిచ్చి ట్రాఫిక్ ఉన్నది, మెట్రో పర్మిషన్ ఇవ్వా స్వామి అంటే, ఇక్కడ మీకు ట్రాఫిక్ లేదు అని చెప్పి పక్కకు పెట్టిండు. ఎక్కటోళ్ళు లేరు, ఎక్కువ గిరాకీ లేదు మీకు అని చెప్పి ఇయ్యలే పర్మిషన్. కానీ ఎక్కడనో ఎలక్షన్లు ఎక్కడుంటే అక్కడ ఇస్తారు. ఉత్తరప్రదేశ్లో ఇక్కడ చిన్న చిన్న నగరాలు, మీరట్, ఇంకేదో బుడ్డ నగరాలు ఉంటాయి, వాటికి మాత్రం మెట్రోలు కడతా ఉన్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన పని. అందరూ బాగుండాలని కోరుకోవాలి, కానీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటాడు. ఏది సబ్కా సాత్ సబ్కా వికాస్? ఏది? నీ పరిపాలన లేని, నీతో అలైన్ కానీ రాష్ట్రాలను వెన్నుపోటు పడవడమే సబ్కా సాత్ సబ్కా వికాసా? ఇదేనా రాజకీయం ఈ దేశంలో ఉండాల్సింది? 80 ఏళ్ల తర్వాత జాతీయ భావన, జాతిని మేమే పొడుస్తున్నాం, ఏదో చేస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళు చేయాల్సిన పని ఇది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఒక సగటు భారతీయుడిగా శ్రీలంకకు పోయినా, మలేషియాకు పోయినా, మనకంటే బుడ్డ దేశాలు, చిన్న దేశాలు, మన తర్వాత ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన దేశాలు ఎక్కడో వెళ్ళిపోయినాయి ముంగటికి. మనం మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడనే అన్నట్టు, కులము మతము గిదే లొల్లి, గిదే బొబ్బ. తెల్లారు లేస్తే ఏం చేయాలి, ఏ దేవునికి మొక్కాలి, ఎవరితో ఎవడు కొట్లాడాలి, ఎవరితో ఇట్లా పంచాయతీ పెట్టుకోవాలి, గిదే పని, ఇంకోటి లేదు, వేరే ఏం లేదు. ఇంకా రాజకీయం ఎలక్షన్లు రాగానే ఏదో ఒకటి చేసి మళ్ళా కోపం తెప్పియాలి, ప్రజల్లో ఒక రకమైన పోలరైజేషన్ తేవాలి, అవసరమైతే అక్షంతలు వంచాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, మొత్తానికి ఓట్లు వేయించుకోవాలి, మళ్ళీ 5 ఏళ్ళు టైంపాస్ చేయాలి. ఏం సాధించినాం? లేకపోతే బాధతో చెప్తా ఉన్నా, ఎలక్షన్లు గెలుస్తాం, ఓడుతాం, కానీ దేశం శాశ్వతం, రాష్ట్రం శాశ్వతం, మన పిల్లల భవిష్యత్తు ఉండాలి అంటే నాయకత్వాన్ని సరిగ్గా ప్రజలు ఎన్నుకోవాలి. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, మళ్ళీ తెలంగాణ పట్టాలు ఎక్కుతుంది, టైం పడుతుంది, ఇంకో 2 ఏళ్ళు డెఫినెట్గా ఉన్నది, ఇంకా టైం. నాకు నిన్న ఆయన మాటలు వింటుంటే నవ్వొచ్చింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు నిన్న, చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది. నేను 18 గంటలు పని చేస్తున్నా కాబట్టి నన్నే గెలిపియండి అంటున్నాను. మళ్ళా 18 గంటలు పని చేస్తున్నా. అవును, చేస్తున్నావు, నిజమే. ఏం చేస్తున్నావు 18 గంటలు? కొండలు ఎట్లా కొల్లగొట్టాలి, మన తిరుపతి రెడ్డి గారికి కొత్తగా గిరిజనుల భూములు గుంజుకొని లగచర్లలో గుంజుకున్నట్టు ఎట్లా ఇవ్వాలి, అల్లుడికి ఆస్తులు ఎట్లా ఇవ్వాలి, అట్లాగే ఇంకొక ఆయన తమ్ముని పేరింది ఆ జగదీశ్వర్ రెడ్డి. అంటే మొత్తాన్ని నీ కుటుంబాన్ని అదాని కుటుంబం కంటే పెద్దది ఎట్లా చేయాలి, గదే ఎజెండాలో పని చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? లేకపోతే ఉన్న స్కీమ్లు ఊడగొట్టి కళ్యాణ లక్ష్మి ఊడగొట్టిండు. ఆయన మరిగా మనం కూడా ఆలోచించాలి, ఏం చేయాలి పార్టీగా. ఉన్న కళ్యాణ లక్ష్మి ఊడగొట్టిండు, రైతు బీమా ఊడగొట్టిండు, కేసీఆర్ కిట్లు ఊడగొట్టిండు. ఒకటి కాదు కదా, కొత్త ఏదో తెస్తాడనుకుంటే ఉన్న పథకాలు ఊడగొట్టిండు. ఇంత ఘోరమా? అందుకే ఆలోచించవలసింది, ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది, తొందరపాటుతనంతో ఆగమాగమయ్యి కన్ఫ్యూజ్ అయ్యి ఎలక్షన్ రాగానే
ఏదో చిన్న చిన్న కోపాలు తాపాలతోని ఆగమాగమైతే 5 ఏళ్ళు పెద్ద ఆయన చెప్పిండు కేసీఆర్ గారు, మోసపోకండి, మోసపోతే గోస పడతారు. ఇలా యూరియా కోసం రైతులు కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. ఆ రోజు మా నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ మంత్రిగా ఉంటే ఫోన్ కొడితే ఆటో వచ్చి పొలం కాడ యూరియా వేసిపోతున్నాయి. ఇలా ఉన్నదా పరిస్థితి? ఇక మా సత్యవతక్క పోయి లైన్లో నిలబడ్డది యూరియా కోసం. పరిస్థితి ఏంటంటే ఇవాళ అది